అంటే సరే ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే పిల్లలు ఉన్నా గూడా డివోర్స్ కేసెస్ చాలా వెళ్తున్నాయి. కోర్టులు మెట్లెక్కుతున్నాయి. సో, పిల్లల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అంటే అంత బాధ్యతగా ఎందుకు ఉండట్లేదు? వాళ్ళ గురించి వాళ్ళ స్వార్థమే ఎందుకు చూసుకుంటున్నారు? ఇది ఎక్కడ చాలా మనం సెన్సిటివ్ పాయింట్ అండి. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు చాలా మంది పిల్లల గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఎందుకంటే పిల్లల కన్నా ఏది ఎక్కువ గాదు అని మీ జనరేషన్‌లో గాని, ఇప్పుడు మా జనరేషన్‌లో గాని ఎప్పుడైతే 2015 వరకైనా చూసాము. పిల్లల గురించి ఏదైనా పిల్లలే అని జెప్పేసి. ఈ జనరేషన్ చూసుకుంటే అసలు పిల్లల గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఆలోచించట్లేదు. హ్మ్. వాళ్ళకి కావాల్సింది కావాలి అంతే. అంతే. వాళ్ళే ఒక పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు పిల్లలాగా అనడం కన్నా కొంతమంది జంతువుల్లాగా బిహేవ్ చేస్తారు. అవును. ఒక వ్యక్తి అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. హ్మ్. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఏదో ఒక యాంగిల్‌లో వాడు నచ్చడు. హ్మ్. లేదంటే ఏదో ఒక యాంగిల్‌లో వాళ్ళ ఫ్యామిలీతోనో, ఇంకొకరితోనో, వీళ్ళతోనో, అబ్బాయితోనో ఎవడో ఒకరితో గొడవ వస్తుంది. హ్మ్. గొడవ వచ్చినటువంటి ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని తీసుకొని అమ్మగారింటికి చెప్పపెట్టకుండా వెళ్ళిపోతున్నారు. హ్మ్. వెళ్ళిపోయి అక్కడ ఊరికే ఉండట్లేదు. వీడి మీద 498 కేసేస్తున్నారు. హ్మ్. డైవర్స్ కేసేస్తున్నారు. తర్వాత మెయింటెనెన్స్ కేసేస్తున్నారు. ఇవన్నీ కాకుండా డొమెస్టిక్ వయలెన్స్ కేసు కూడా వేస్తున్నారు. ఓకే. 4 సిస్టర్స్ అంటారు వీటిని. హ్మ్. 4 సిస్టర్స్. హ్మ్. డైవర్సు, మెయింటెనెన్స్ కేసు, హ్మ్. డొమెస్టిక్ వయలెన్సు, తర్వాత 498. ఒకప్పుడు ఐపీసీ 498, ఇప్పుడు బిఎన్ఎస్ 85, 86 అంటున్నారు. హ్మ్. ఇవి పెడుతున్నారు. ఈ 4 కంటిన్యూస్‌గా వాడికి పెడుతున్నారు. ఈ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ మొత్తం కోర్టుకు అంకితమవుతుంది. 4 కేసులు దాదాపుగా 5, 6 ఏళ్ళు పడతాయి అవి 4 కేసెస్ సాల్వ్ అవ్వాలంటే. సాల్వ్ అవ్వాలంటే. ఓకే. పిల్లల్ని కోర్టుకు తీసుకెళ్తున్నారు. పిల్లల గురించి భవిష్యత్తు ఆలోచించరు. వాళ్ళ పాడవుతుంది. భవిష్యత్తు ఆలోచించట్లే. ఇక తర్వాత సింగిల్ పేరెంట్. హ్మ్. సింగిల్ పేరెంటింగ్ అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. హ్మ్. పిల్లల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, లేదంటే ఒక ఇన్‌సెక్యూరిటీ భయము. భయం ఇలాంటివన్నీ ఫీలింగ్ రేపు అవుతాయి. నా పరిస్థితి ఇలానే అవుతే ఏంటి అని. ఏంటి అనేది. అవును. సొసైటీకి వాళ్ళు వెళ్ళినప్పుడు హ్మ్. సపోజ్ వుమెన్‌కి ఎక్కువగా పిల్లలను చూసుకోమని ఇస్తున్నారు. హ్మ్. అవును. డైవర్స్ అయిన తర్వాత హ్మ్. పిల్లలు ఎందుకు అమ్మ దగ్గరే ఉండాలంటున్నారంటే, హ్మ్. మన ఇండియన్ సిస్టమ్‌లో బాబు కానీ, పాప కానీ పుట్టిన తర్వాత పిల్లలకు పాలు అమ్మ ఇస్తుంది. అవును. పాలిచ్చేటటువంటిది దాదాపుగా పాతకాలంలో 4-5 సంవత్సరాలు హ్మ్. పాలిచ్చేవాళ్ళు. అవును. 3 సంవత్సరాలు, 4 హ్మ్. సంవత్సరాలు ఇట్లా పాలు ఎక్కువగా ఇస్తుండేవాళ్ళు. లేదంటే పాలు వేరే పాలు కూడా అంటే గేదె పాలు పోసుడు పాలు గాని. అంటారు. గేదె హ్మ్. పాలు ఇలాంటివి అవి అమ్మే సంరక్షణలో ఎక్కువగా ఉండేవి. అవును. ఎందుకంటే భర్త బయటికెళ్ళిపోతాడు. వర్క్ వర్క్ చేసుకుంటారు. చేసుకుంటాడు. హ్మ్. ఈమె ఇంట్లోనే ఉండేది. పిల్లల సంరక్షణ ఈమె చూసుకునేది. అవును. ఇప్పుడు అలా లేదు. హ్మ్. ఇద్దరు బయటికెళ్ళిపోతున్నారు. ఇద్దరు అవును. సంపాదించుకోగలుగుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ మారిపోయింది. హ్మ్. ఎవరు ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా 5 ఏండ్లు, 2 ఏండ్లు, 3 ఏండ్లు ఇట్లా పాలివ్వట్లేదు. హ్మ్. అవును. మొత్తం సంస్కరించబడింది. హ్మ్. అందువల్ల ఒకప్పుడు ఉన్నటువంటి సిస్టమ్‌ని ఇప్పుడు మార్చట్లేదు మనం. హ్మ్. మార్చకపోవడం వల్ల ఏమవుతుందంటే పెళ్ళైనప్పుడు వీళ్ళిద్దరు విడిపోతే, డైవర్స్ తీసుకొని విడిపోతే పిల్లలు అమ్మ దగ్గరే ఉండాలి అనేటటువంటిది ఎక్కువగా కాన్సెప్ట్. హ్మ్. 2 సందర్భాల్లో మాత్రము పిల్లలు అమ్మ దగ్గర నుంచి హ్మ్. లేకుండా లేదా ఇది తండ్రికి పిల్లల బాధ్యత ఇవ్వడం అనేది కోర్టు హ్మ్. 2 సందర్భాల్లో చెప్తుంది. ఓకే. ఒకటి ఆమె పోషించలేని స్టేజ్‌లో ఉండడము. హ్మ్. అంటే ఏదైనా రోగంతో గానీ, లేదంటే ఇన్‌హెల్తీగా ఎక్కువగా ఉండడం అనేది హ్మ్. ఒకటి. రెండోది ఆమెకు అడల్టరీ ఉంటే, హ్మ్. వేరే పురుషుడితో సంబంధం ఉంటే, ఇలాంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇది జీడబ్ల్యూఓపీ అంటే గార్డియన్ వార్డ్ ఆఫ్ హ్మ్. ఓపీ అనేటటువంటి చెప్తాము. దీంట్లో పిల్లల హక్కును భర్త పొందొచ్చు. ఓకే. భార్యకు అప్పుడప్పుడు చూసుకోవడానికి విజిటేషన్ రైట్స్ ఇవ్వచ్చు. హ్మ్. ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళేం చేస్తారంటే పిల్లలు తల్లి దగ్గరే ఉండాలనేటటువంటి కాన్సెప్ట్‌తో తల్లి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి హ్మ్. పిల్లలను
వాడుకోవడం, కమర్షియల్గా వాడుకోవడం. ఉమ్, తీసుకెళ్ళిపోయిన తర్వాత మొత్తం కేసులు పెడతారు, పిల్లల్ని చూడనివ్వరు. పిల్లల్ని చూడాలంటే నాకు మెయింటెనెన్స్ కట్టు, లేదంటే పర్మనెంట్ వెళ్ళిపోని ఇవ్వు, ఉమ్, ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లల్ని చూపిస్తాననేటటువంటి ఇలాంటివి ఎక్కువగా పిల్లల్ని అడ్డు పెట్టుకొని భర్తలను బాధ పెడుతున్నారు. ఇలాంటి Okay. కేసులు చాలా ఉన్నాయి, ఉమ్. నెంబర్ ఆఫ్ కేసెస్, దాదాపుగా 80% కేసెస్ ఇవే ఉన్నాయి. ఓకే.